హాయ్ అండి. మనకి రీసెంట్గా ఉపేంద్ర గారి యూఐ సినిమా రిలీజ్ అయింది. ఉపేంద్ర గారు ఈ యూఐ సినిమాలో ఏం చెప్పాలనుకున్నాడు, మనం దానిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఇండియాలో గొప్ప డైరెక్టర్ ఎవరంటే రామ్ గోపాల్ వర్మ అని చెప్తాం. రామ్ గోపాల్ వర్మ గారి కంటే ఈ ఉపేంద్ర గారు చాలా గొప్ప డైరెక్టర్. ఎందుకంటే వారు తీసినటువంటి సినిమాలే దానికి కారణం. ఉపేంద్ర గారు తీసినటువంటి సినిమాలు చూసుకుంటే దర్శకత్వం వహించినవి ఏ, ఓం, ఉపేంద్ర, ఉపేంద్ర 2, సూపర్, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి యూఐ సినిమా. యాక్చువల్గా ఒక డైరెక్టర్ అనేవారు ఒక జానర్లో సినిమా తీస్తారు. అంటే హాస్యం కావచ్చు, తర్వాతకి సైకాలజీ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, అలాగే మైథాలజీ కావచ్చు, లేదంటే సమాజంలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ మీద కావచ్చు, లేదంటే లవ్ మీద కావచ్చు, ఇలా ఒక్కొక్క జానర్ని ఎంచుకొని ఆ జానర్లో సినిమా తీస్తూ ఉంటారు. కానీ ఈ ఉపేంద్ర గారి సినిమా చూసుకుంటే ఒకటే కథ, కానీ అన్ని జానర్లు టచ్ అవుతాయి. అయితే మనం ఆ సినిమాని ఏ కోణంలో చూస్తే అది ఆ కోణంలో అవపడుతుంది. అంటే వారు తీసినటువంటి ఒక సినిమా కాదు, ప్రతి సినిమా కూడా ఇలానే ఉంటుంది. అంటే మనల్ని ఆలోచింపజేసేటట్టుగా అందులో ఫిలాసఫీ వస్తుంది, సైకాలజీ వస్తుంది, మైథాలజీ వస్తుంది, సమాజంలో జరిగేటటువంటి ప్రాబ్లమ్స్ వాటిని ఎత్తి చూపిస్తాడు. అవన్నీ కలిపి ఒకటే సినిమాలు తీయటం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. అయితే ఆ సినిమాని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆ సినిమాలో ఇప్పుడు మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి యూఏ సినిమాలో ఎలా చెప్పాడు, మనం దాన్ని ఎలా తీసుకోవాలి అనేది ఒక్కొక్క కోణంలో మనం చూద్దాం. దాన్ని చూసి దాన్ని వివరించి తెలుసుకుందాం. అంటే మనం అలా చూస్తేనే మనకి ఆ సినిమా అర్థమవుతుంది. మనం ముందుగా ఫస్ట్ ఒక కోణంలో తీసుకుందాం. మనకి సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా స్టార్ట్ కాగానే అందరూ కూడా సినిమా టికెట్ల కోసం పరుగులు తీస్తూ ఉంటారు. సినిమా చూద్దామని వెళ్తూ ఉంటారు. ఆ సినిమా టికెట్ల కోసం పరుగులు తీసేసి టికెట్లు తీసుకొని సినిమా హాల్లోకి ఉరికెళ్ళేసి కూర్చుంటారు. కూర్చున్న తర్వాతకి మనకి సినిమాలో టైటిల్ కార్డ్ పడుతుంది. మీరు తెలివైన వారైతే ఈ సినిమాని చూడకుండా ఇప్పుడే ఇక్కడి నుంచి దొబ్బేయండి అంటాడు. వెంటనే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, ఏంటి ఇలా వేసాడని. అందులో మళ్ళీ ఇంకొక టైటిల్ కార్డ్ పడుతుంది. మీరు తెలివి తక్కువ వాళ్ళైతే అలానే కూర్చొని ఈ సినిమాని చూడండి చివరి వరకు, ఎక్కడ అర్థమవుతుందో అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తాడు. ఆ సినిమా స్టార్ట్ అయిన తర్వాతకి సినిమా రకరకాలుగా ఏదో విజువల్స్ అన్నీ చూస్తున్నట్టుగా ఆ ప్రేక్షకులందరూ అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా మనకి ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నారు. అందులో కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు. ఫస్ట్ ఒక రౌడీ వెళ్ళిపోతాడు, తర్వాతకి ఒక పెళ్ళైన జంట వెళ్ళిపోతుంది, తర్వాతకి ఒక ఇద్దరు లేడీస్ వెళ్ళిపోతారు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాతకి ఫస్ట్ రౌడీ వెళ్ళిపోయిన తర్వాతకి అతని ఒంటి మీద ఉన్నటువంటి అతనితో పాటు తన గ్యాంగ్ కూడా ఏందన్నా వెళ్ళిపోతున్నా అనుకుంటూ బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులు బంగారం ఇచ్చేసి ఇది నువ్వు తీసుకో, వాళ్ళకి ఇంకొకరికి ఇంకోటి ఇచ్చేసి నువ్వు తీసుకో అంటే ఏందన్నా ఏమైందన్నా ఏంటి అని అంటే, నాకు తెలిసిపోయిందిరా, నాకు వద్దురా ఇక్కడ, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాతకి మళ్ళీ వాళ్ళకి ఇంకొక సజెషన్ కూడా ఇస్తారు, మీరు వెళ్ళండి రా, బాగా చూడండి, ఫోకస్ చేయండి, ఫోకస్ అయ్యేంత వరకు చూడండి, అది ఫోకస్ కావాలి అని అంటాడు. తర్వాతకి భార్యాభర్తలు బయటకు వస్తారు. వాళ్ళిద్దరు కూడా నీకు మ్యాటర్ లేదు, నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పేసి లేడీ చెప్తుంది. తాలిబొట్టు తీసేసి అతనికి ఇచ్చేస్తుంది. అంటే వాళ్ళిద్దరికీ ఏదో అర్థమైంది. తర్వాతకి ఇంకొకళ్ళు ఇద్దరు లేడీస్, మనకి ఈ ప్రపంచంతో సంబంధం లేదు, మన ఇద్దరం లవ్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంటే ఇక్కడ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక విషయం అర్థమైంది. అంటే ఈ సినిమా అనేది యాక్చువల్గా ఏంటంటే ఆ సినిమాలో ఇది చూపెట్టడానికి కారణం ఏంటంటే, ఈ సినిమాలో ఎవరికి ఎక్కడ ఏ పాయింట్ అర్థమవుతుందో ఆ పాయింట్ దగ్గర ఫోకస్ చేసి వాళ్ళ జీవితానికి అది సరిపోతుంది అనేది ఒక పాయింట్. అంటే సినిమా అనేది సినిమా కాదు, ఆయన ఒక జీవితం గురించి చెప్తున్నాడు. అంటే మీ జీవితము నిజంగా నీకు అన్నీ తెలుసుంటే నువ్వు ఈ సినిమా చూడవలసిన అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే ఈ సినిమాని చూసి ఎక్కడి వరకు నీకు అర్థమైంది అక్కడ వరకు అర్థం చేసుకొని నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. తర్వాతకి ఏం లేదు, నీకు అర్థమైన తర్వాతకి చూడాల్సిన అవసరం లేదు కదా.
అలా అనమాట. ఇది ఒక రకమైన కోణం. అంటే ఈ సినిమాలో పాయింట్స్ అనేది నేను తెచ్చేస్తాను, సినిమా మొత్తం అయితే చెప్పను. అంటే ఏ కోణంలో చూడాలి అంటే ఫస్ట్ ఆయన తీసినటువంటి కోణానికి ఇదొకటి ఎగ్జాంపుల్. తర్వాతకి ఇంకోటి ఇప్పుడు మళ్ళీ రెండో పాయింట్ని డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మరొక కోణంలో ఈ కథను మళ్ళీ చూద్దాము. అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఇంకొక కోణంలో ఇంకొక పాయింట్ని చూద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రకృతిలో ఒక ఆడమగ ఇద్దరు కలిసి ఆనందంగా విహరిస్తూ ఉంటారు. వారికి అక్కడ దూరంగా ఒక పండు పడుతుంది. ఆ పండు తినాలని అందులో ఒకరికి కోరిక కలుగుతుంది. తర్వాతకి ఏమవుతుందంటే అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాతకి మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అందులో లేడీ వచ్చేసి ఆ పండును తింటుంది. అయితే ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే ప్రకృతి, పురుషుడు. ప్రకృతి అనేది ప్రకృతే, పురుషుడు అంటే ఇక్కడ ఆడ మగ అని కాకోకుండా ఈ మనుషులందరినీ కలిపేసి పురుషుడు కిందికి తీసుకున్నాడు. ఈ జంతుజాలం కావచ్చు అంతా మొత్తం. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రకృతిలో ఈ కోరిక అనేటువంటి ఫలం తిన్న తర్వాతకి ఆ మనిషి అనేటువంటి వాడు ఎలా మారిపోయిందంటే ఇక రకరకాలైనటువంటి విద్వాంసాలు సృష్టించడం. ఎట్లా అంటే ఇప్పుడు కోరికల వల్లనే కదా ఇప్పుడు ఇవన్నీ జరిగింది. యాక్చువల్గా ఈ కోరికల వల్లనే మనకి టెక్నాలజీ కనిపెట్టాము, తర్వాతకి మైనింగ్స్ అని, తర్వాతకి ఇంకా రకరకాలైన హంగులు, ఆర్భాటాలు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ అన్నీ కలిసి చేసేసి మనం ఈ ప్రకృతిని సర్వనాశనం చేశామన్నమాట. అయితే ఈ విషయాన్ని మనకు చెప్తాడు. అంటే మనకి కోరిక అనేటువంటి ఒక ఈ ఫలం తిని ఆ కోరిక అనేది తీసుకోవడం అంటే ఇది ఒక రకమైనటువంటి ఫిలాసఫీ. ఇందులో ఫిలాసఫీ చెప్పినట్టు అలా దాన్ని మనకు చూపిస్తాడు. అంటే దీన్ని ఇప్పుడు ఈ రెండో దాంట్లో మనం ఈ కోణాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. అంటే రెండో కోణంలో ఏంటంటే ఈ ప్రకృతిని మన కోరికలే ఈ ప్రకృతి నాశనానికి కారణం అనేటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి అందులో స్టార్ట్ అవుతుంది. ఆ ఫలం తినటంతో ఇక్కడ ఇదంతా నాశనం అవుతుంది అన్నట్టుగా స్టార్ట్ అవుతుంది. ఇంకా తర్వాతకి మనం మూడో రకమైన పాయింట్లోకి వెళ్దాము. ఇది కూడా చూద్దాం, మూడో రకమైన పాయింట్ కూడా. మనం చెప్పుకునేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఇది ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని టచ్ చేస్తుంది. అదే మనిషి మెదడు. మనకి ఆ సినిమాలో మనిషి మెదడుని పోలిన ఇల్లు ఒకటి ప్రకృతిలో పెద్దది ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. అంటే ఆ మెదడులో నుంచి వచ్చేటటువంటి ఆలోచనలే ఇప్పుడు మనకి ఈ సినిమాలో జరుగుతున్నటువంటి ప్రతి సీన్కి టచ్ అవుతుంది. అంటే మనిషి మెదడులో ఉన్నటువంటి ఆలోచనస్ ఆ కారణమే ఈ యొక్క కథ. అంటే ఈ కథ అనే కాదు, ఇది మన కథ, అందరి కథ. అంటే ఆ ఆలోచనల క్రమమే మన అందరి కథ కిందికి వస్తుంది. అంటే దీంట్లో ఉన్నటువంటి వస్తువులు, మనుషులు, ఈ అందులో ఉండేటువంటి క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ మెదడు నుంచి పుట్టుకొచ్చినాయి అనేది ఒక ఇన్నర్గా లోపలగా జరిగేటటువంటి విషయాన్ని మనకి బయటికి చూపించాడు. అది ఎలా అంటే ఒక క్యారెక్టర్లుగా డివైడ్ చేసి ఆ క్యారెక్టర్లకు ఒక రూపం ఇచ్చి, అంటే ఒక మనుషుల రూపం ఇచ్చేసి దాన్ని ఆ క్యారెక్టర్ని మనం ప్రజెంట్ చేసాడనమాట. అంటే అందులో మెదడులో నుంచి వచ్చేటువంటి ఆలోచనల పర్వమే ఈ యొక్క సినిమా. ఇది ఇంకొక కోణంలో చూసేటటువంటి విషయం. ఈ కోణంలోనే అందులోనే లోపల ఒక 2 క్యారెక్టర్స్ సృష్టించాడు. దాన్ని మనం 4th పాయింట్లో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అదేమిటంటే మన మెదడులో జరిగినటువంటి సంఘర్షణలకు మెయిన్గా 2 రూపాలు ఇచ్చాడు. ఒకటి సత్య, 2 వచ్చేసి కల్కి. సత్య క్యారెక్టర్, కల్కి క్యారెక్టర్, మిగిలిన క్యారెక్టర్లు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ మిగిలిన క్యారెక్టర్లందరికీ లీడర్ ఎవరంటే ఒకటి సత్య, 2 కల్కి. సత్య ఇది ఈ క్యారెక్టర్ ఏంటంటే నిజాన్ని అన్వేషిస్తూ ఉంటుంది. అంటే నిజం కోసం పోరాడుతూ ఉంటుంది. నిజం వైపు ఎవరైతే ఉంటుండ్రో వాళ్ళని తీసుకున్నా, అంటే ఈ క్యారెక్టర్ లోపల జరిగేటువంటి సంఘర్షణలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ సత్య అనేటువంటి క్యారెక్టరు చేరదీస్తూ ఉంటుంది. ఈ కల్కి ఇది ఏంటంటే ఈ కల్కి అనే అతను మాయలో పడేస్తాడు ఈ జనాల్ని. అంటే కలి, ఎగ్జాంపుల్ కలి. ఈ కలి అనేది కలి మాయలో పడేసి ఉన్న వాళ్ళందరినీ ఇటువైపు తీసుకొస్తాడు. సత్య మీదకి పోరాటం చేస్తాడు. సత్యాన్ని తీసుకెళ్ళి బంధిస్తాడు. అంటే ఈ క్యారెక్టర్లు అంటే మన మనిషి మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు యాక్చువల్గా మన మనిషి మెదడులో ఏది నిజమో ఏది అబద్ధం అనేది కూడా మనకి తెలుస్తుంది.
కానీ మనకి ఎక్కువగా మన ఈ కలి మాయలో పడి మనం సత్యం వైపు కాకోకుండా ఇంకొక వైపుకి వెళ్తూ ఉంటాం. ఆ వెళ్ళి మనం ఏమేమి కోల్పోతున్నాం, ఆ నిజాన్ని వదిలేసి అబద్ధం వైపు ప్రయాణం చేస్తూ, అంటే అబద్ధం వైపు వెళ్తూ మనం ఏం కోల్పోతున్నాం, దాన్ని ఈ లోపల ఇన్నర్గా ఇంత విషయాన్ని చెప్తూ దాన్ని ఇప్పుడున్న సమాజంలోనికి తీసుకొచ్చేసి దాన్ని రాజకీయంగా వివరించి ఆ రాజకీయంలో మనము నిజమేదో మనకి తెలుసు కూడా దానికి సపోర్ట్ చేయకుండా అబద్ధం వైపు ఉంటూ మనం జాతి అని, కులం అని, తర్వాతకి ధర్మం అని, మనం ధర్మం వైపు ఉండకోకుండా రకరకాలైనటువంటి, అంటే మనకి తెలిసినా కానీ మనం అటు వెళ్ళకోకుండా మనం ఎటువైపు వెళ్తున్నాం, ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకొక కోణం టైప్లో దాన్ని వివరించాడు. అయితే అందులో ఈ సత్య అనే క్యారెక్టర్ని, తర్వాతకి ఈ కల్కి అనే క్యారెక్టర్ అనేది వీళ్ళందరికీ లీడర్. ఆ లీడర్ని ఈ కోణంలో చాలా అద్భుతంగా వివరించాడనమాట. ఇప్పుడు మనం ఇంకొక పాయింట్లో అసలు సత్య, కల్కి, తర్వాతకి వీళ్ళ గురించి ఇంకొద్దిగా డీప్గా చూద్దాం. అంటే సత్య, కల్కి, తర్వాతకి ఇందులో ఉన్నటువంటి హీరోయిన్. ఈ హీరోయిన్ అంటే అందులో ఒక ప్రేమ, ఆ ప్రేమ అనే క్యారెక్టర్ హీరోయిన్కి ఇచ్చాడు. ఈ ప్రేమ కూడా యాక్చువల్గా సత్య అనేవాడు ఎలా ఉంటాడు అనే తెలిసినా కానీ కల్కి వస్తాడు. కల్కి వచ్చినప్పుడు ఆ సత్యాన్ని తీసుకెళ్ళి బంధిస్తాడు. ఆ బంధించిన తర్వాతకి ఈ ప్రేమ అనే ఇది కూడా గుర్తించదు. ఆ కలిమాయలో పడిపోయి ఆ అబద్ధం వైపు మాత్రమే పరిగెడుతూ ఉంటుంది. తర్వాతకి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాతకి ఓహో సత్య అతను కాదు ఇతను అని చెప్పేసి మళ్ళీ అతని వెంట వెళ్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఈ మాయలో పడ్డ తర్వాతకి ఈ ప్రేమ ఇవన్నీ ఏమోపడు మనకేంటంటే ఈ కలిమాయ దీన్ని మెయిన్ పాయింట్గా తీశాడు. దీంతో పాటుగా మనకి ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి. అవి కూడా మామూలుగా అంటే పూర్తిగా వివరించాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా దీంట్లో ఇంకా డెప్త్ ఇంకా చాలా ఉంది. మనం ఇంకా కొన్ని పాయింట్లు చూసి అయితే దీంతో పాటుగా దాన్ని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాను కదా, అదేంటంటే సత్యాన్ని బంధించడం. ఈ కల్కి సత్యాన్ని తీసుకెళ్ళి ఆ మెదడు లాంటి ఒక గుహలో బంధిస్తాడు. యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ మనం ఒక పాయింట్లో మెదడు అనే దాంట్లో గుహలో బంధించాడు అనేది తీసుకుందాం. ఆ మెదడులో మనకి చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు రెండూ వస్తాయి. అయితే ఈ సత్యం అనేది లోపల బంధించబడి ఉంటుంది. ఆ సత్యాన్ని ఎట్లా బయటికి రావాలి అతను అంటే దానికి ఒక కీలు చాలా పెడతాడు. అంటే మనకి అక్కడ చూపించడం అనేది ఇన్నర్గా దాన్ని ఒక రకమైనటువంటి కోణంలో చూపిస్తాడు. మనం దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన ఆలోచన అక్కడే అనమాట. ఆ ఆలోచనని అన్నిటినీ ఆఫ్ చేసి సైలెంట్గా అతను ఆ సత్య అనేటువంటి వాడు ఒక మిగిలిన ఆలోచనలన్నింటినీ పక్కకు పెట్టి నిశితంగా పరిశీలిస్తే అందులోంచి బయటపడతాడు. అలా ఆలోచించి అందులోంచి బయటపడటం, తర్వాతకి దానికి పక్కన మొత్తము జనాలందరూ ఉంటాడు. అందులోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక వర్డ్ చెప్తాడు, మిమ్మల్ని ఎవరు అక్కడ చాలా అంటే ఈ సత్యాన్ని ఒక్కడిని కాదు బంధించింది, ఇంకా చాలామందిని బంధించి ఉంటాడు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటపడాలి అంటే లాస్ట్కి బయటకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్తాడు, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, మిమ్మల్ని మీరు మాత్రమే కాపాడుకోవాలి, మిమ్మల్ని ఎవరు రక్షించలేరు అని చెప్పేసి వెళ్ళిపోతాడు సత్య. అంటే మనలో ఉన్నటువంటి ఆలోచన అది కరెక్ట్ బయటపడాలి అన్నా కానీ, ఆ సత్యం అనేది బయటపడాలి అన్నా కానీ మన విషయాన్ని మనమే ఆలోచించుకోవాలి. మనం ఇప్పుడు ఈ రాజకీయాల్లో మన గురించి మనమే ఆలోచించుకొని మనం ఏం చేయాలి అనే దాని గురించి కూడా దాంట్లో ఇన్నర్గా చెప్పినట్లు లెక్క. అదే కాకుండా ఇంకా కొద్దిగా వేరే పాయింట్ కూడా ఉంది ఇక్కడ, అది కూడా చూద్దాము. అయితే ఇందులో ఇంకొక కోణం కూడా ఉందన్నాను కదా, అదేంటంటే యాక్చువల్గా ఆ సత్యం అనేది ఇప్పుడు మెదడు కిందికి తీసుకోకుండా అది ఒక తల్లి గర్భం కిందికి తీసుకుంటే ఆ తల్లి గర్భంలోంచి మనిషి అనేవాడు ఫస్ట్ సత్యంగానే ఉంటాడు. అంటే ఎటువంటి చెడు లేకోకుండా ఉంటాడు. అందులో ఉన్నాడు. అందుకేసే మనకి పక్కన నీళ్ళ శబ్దం వస్తూ ఉంటుంది, అంటే ఉమ్మనీరు అన్నట్టుగా. తర్వాతకి ఆ చీకటి ప్రపంచం చీకటిగా ఉంటుంది. తర్వాతకి అందులోంచి బయటపడాలంటే మనం చాలా అంటే అందులోంచి ఒక్కళ్ళే బయటపడతారు, మిగిలిన వాళ్ళందరూ కూడా
ఆ గుహలోనే చనిపోతారు. ఇదనమాట లెక్క. అంటే ఆ గుహలోంచి బయటపడటం అంటే తల్లి గర్భం నుంచి బయటపడేటప్పుడు మనిషి నిజంగా సత్యంగానే ఉంటాడు. ఆ బయటపడ్డ తర్వాతకి ఈ సమాజం అనేదే అతన్ని ప్రభావితం చేసి మార్చి అతన్ని కలిపాయకి లోబెట్టట్టు చేసి మనని అంటే మనకి యాక్చువల్గా మనము సత్యంగానే ఉంటాం. ఫస్ట్ సత్యం అనేటువంటిది మనం పుట్టేటప్పుడు సత్యంగానే ఉంటాం. అందుకోసం మనిషి దేవుడితోటి సమానం అంటాడు. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. దేవుడితో సమానం అంటానికి కారణం ఏంటంటే వాడికి ఎటువంటి పాపము తెలియదు. ఈ ప్రకృతిని నాశనం చేయాలని అనుకోడు, ఈ సమాజాన్ని నాశనం చేయాలనుకోడు, వేరే వాడికి అన్యాయం చేయాలని అనుకోడు. అలాగే బయటపడ్డప్పుడు ఆ బయటపడటానికి కూడా 1,000,000 కణాల్లో అందులోంచి ఒక కణం బయటపడుతుంది. అది నిజమైనటువంటి సత్యమైనటువంటి కణం. అది అప్పుడు పుట్టేంత వరకు సత్యమే, కానీ పుట్టిన తర్వాతకి మాత్రమే అతని క్యారెక్టర్ అనేది మారుతూ ఉంటుంది. ఇలానే బయటికి రాగానే మనకి ఉపేంద్ర గారు అక్కడ లాస్ట్లో కూడా బయటకు వచ్చిన తర్వాతకి ఒక డైలాగ్ చెప్పకముందు బయటకు వచ్చిన తర్వాతకి కూడా అతను ఈ వాతావరణానికి ఎమ్మటే అలవాటు పడ్డు. ఆ గాలి అనేది రకరకాల వాయువులు, ఆ వాయువులు కూడా చిన్నపిల్లలకి విషంతోటి సమానం. అంటే వేరే వాతావరణానికి వచ్చాడు కాబట్టి అతనికి కొద్దిసేపు మొత్తం ఏం జరుగుతుందో ఏం అర్థం కాకుండా తలకాయ మొత్తం పట్టేసి అంటే ఆ సీన్ గారు చూపించేది. అంటే ఇక్కడ నాకు అనిపించిన పాయింట్ మాత్రమే చెప్తున్నాను. ఇందులో అన్ని మనం చెప్పింది ఈ కోణంలో నేను ఆలోచించాను కాబట్టి చెప్తున్నాను. అన్ని కోణాలు ఇలానే ఆలోచించాలని ఏం లేదు. అలాగే మిగిలిన కోణాలు అవి రెగ్యులర్ పాయింట్స్. అవి ఏమిటంటే రాజకీయం కావచ్చు, తర్వాతకి రాజకీయంలో ఇప్పుడు మనుషులు అనేవాళ్ళు ఈ సెల్ ఫోన్ టెక్నాలజీని పట్టుకొని 2040లో ఎలా ఉంటుందని చూపించారు. అది అందరికీ డైరెక్ట్గా అర్థమవుతుంది కాబట్టి అది చెప్పట్లేదు. 2040లో ప్రపంచం ఎలా ఉంటుందంటే టెక్నాలజీని నమ్ముకున్నారు. టెక్నాలజీ ఒకటే అది మాత్రమే. అంటే అన్నం పెడుతుంటే అన్నం కంటే ముఖ్యం కూడా తిండి కంటే ముఖ్యం కూడా ఈ జనాలకి ఈ టెక్నాలజీ అని మోజులు పడి సెల్ ఫోన్లో మోజులు పడి ఈ సెల్ ఫోన్ని చూస్తూ అలానే ఉండిపోతున్నారు. అంటే మనం అసలు మన స్వభావాన్ని కోల్పోయాము. దీంట్లో ఈ ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తున్నాము. అలాగే రాజకీయాల గురించి క్లియర్గా చూపించాడు. అయితే ఇవన్నీ డైరెక్ట్గా కొంతవరకు క్లియర్గా అర్థమయ్యేటువంటి కోణాలు. ఈ మిగిలిన అనేటటువంటిది కొద్దిగా డెప్త్గా ఆలోచించి చూడాలి కాబట్టి ఆ కోణాల్లోనూ ఈ కోణం అంటే ఒక్క సినిమాలోనే మనకి ఉపేంద్ర గారు అన్ని రకాలైనటువంటి కోణాల్లో చూపించాడు. దట్స్ ది గ్రేట్ పాయింట్ అనమాట. ఆ ఉపేంద్ర గారు చాలా గొప్ప డైరెక్టర్ అంటానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. ఎందుకంటే ఒక సినిమాలో అన్ని రకాలైనటువంటి క్యారెక్టర్లు, ఇన్ని రకాలైనటువంటి విషయాలు ఒక అంటే ఆ సినిమాలో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సినిమా మనకి స్టార్టింగ్ పాయింట్ అనేది మధ్యలో ఉన్నటువంటి ఏ సీన్ని తీసుకొచ్చి ఫస్ట్ పెట్టేసి తర్వాత అటు పెట్టి ఇటు ఎట్లా చూసినా కానీ ఈ సినిమాని అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మాత్రం అదే లాస్ట్కి. అంటే అలా కూడా ఈ సినిమా అనేది నడుస్తుంది. అంటే మనకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. దాన్ని ఒక ఆర్డర్లో పెట్టాలి. యాక్చువల్గా నేను సినిమా చూసినటువంటి ఒకసారి చూశాను. ఆ ఒకసారి చూసిన తర్వాతకి దాన్ని ఎలా చెప్పాలనేది కూడా అర్థం కాలేదు. అందుకోసం ఇంత టైం తీసుకున్నాను. చాలా లేట్ అయింది కూడా. అంటే నాకు అర్థమైన కోణంలో చెప్పాను. ఇది మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.